హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ V3 విందు వినోదం విజ్ఞానం. నేను మీ స్వాతి రెడ్డి. ఈ రోజు మీ ముందుకి ఒక సరికొత్త బ్లాగ్ తో వచ్చేసాను. ఈ బ్లాగ్ లో నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇది కొంత ట్రావెల్ బ్లాగ్ లా కూడా మీకు అనిపించవచ్చు, కానీ కాదండి. ఇది మా బాబు అక్షరాభ్యాసం తాలూకా బ్లాగ్. దీంట్లో పూర్తి వివరాలు తెలపడానికి ప్రయత్నిస్తాను. సో గెటింగ్ ఇన్ టు ద బ్లాగ్. నేను చెప్పబోయే ప్లేస్ వచ్చి కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠం అండి. ఇది కోస్టల్ ఏరియాస్ అయిన ఉడిపి, మ్యాంగ్లూర్ ఏరియాస్ కి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ ఘాట్ లో ఉంటుంది. అక్కడికి ఫ్లైట్ ద్వారా రీచ్ అవ్వాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ అండి. ఇది అప్రాక్సిమేట్లీ 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది శృంగేరి టెంపుల్ కి. కాకపోతే తెలుగు రాష్ట్రాల నుండి కొంచెం రేట్ ఎక్కువ, ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ. మేజర్ కనెక్టింగ్ సిటీ అయితే బెంగళూరు అండి. బెంగళూరుకి చేరుకుంటే ఓవర్ నైట్ బస్సెస్ ఉంటాయి శృంగేరికి. బెంగళూరు టు శృంగేరి అరౌండ్ 320 కిలోమీటర్స్ ఉంటుంది. 6 to 7 hours జర్నీలో శృంగేరి చేరుకోవచ్చు. ట్రైన్ జర్నీ అయితే హాసన్ కనెక్టివిటీ ఆర్ బెంగళూరు నుండి కనెక్టివిటీ ఉంటుందండి. నియరెస్ట్ స్టేషన్ వచ్చి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. బెంగళూరు నుండి మ్యాంగ్లూర్కి వెళ్ళే ట్రైన్స్ అన్ని బెంగళూరు నుండి ఈవినింగ్ అవర్స్ లో ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి. సో దానివల్ల మీరు మిడ్ నైట్ 1 or 2 o'clock అయిపోతుంది. సో నాకు తెలిసి ట్రైన్స్ అయితే ప్రిఫర్ కాదు. మేమైతే బెంగళూరు కాబట్టి కార్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేశాం. మార్నింగ్ 9 o'clock బెంగళూరులో స్టార్ట్ అయ్యి 3 o'clock అంతా శృంగేరి రీచ్ అయిపోయామండి. మేము వెళ్లే మార్గం అయితే చాలా బ్యూటిఫుల్ గా నెంబర్ ఆఫ్ సీనరీస్ తో మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి అండి. ఇక స్టే పరంగా అయితే ఆ టెంపుల్ రోడ్ లోనే కొన్ని జనరల్ హోటల్స్ ఉన్నాయండి. 800 రూపీస్ నుంచి 2000 రూపీస్ రేంజ్ లో. కొంచెం మంచివి కావాలి అంటే టెంపుల్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది, అక్కడ కొన్ని 3000 to 5000 రేంజ్ హోటల్స్ ఉన్నాయి. కల్కులి కంఫర్ట్స్ అని, శారదా కంఫర్ట్స్ అని అలా ఉన్నాయి. మేమైతే కల్కులి కంఫర్ట్స్ అనే హోటల్లో స్టే చేసాము. ఇవే కాకుండా టెంపుల్ కి సంబంధించిన గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి, కానీ అవి చాలా బేసిక్ అమ్యూనిటీస్ తో ఉంటాయండి. మేమైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఒక 6 o'clock అలా దర్శనానికి వెళ్దామని వెళ్ళామండి. చాలా ప్లెజెంట్ గా, అసలు అట్మాస్ఫియర్ చాలా బాగుండిందండి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక మేమైతే మరునాడు బాబు అక్షరాభ్యాసం కోసం కొన్ని వివరాలు కనుక్కొని అక్కడే ఉన్న అన్నప్రసాదం కేంద్రంలో భోజనం చేసేసి రూమ్కి వెళ్ళిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే మార్నింగ్ లేచేసి మా బాబు అక్షరాభ్యాసం కోసం స్టార్ట్ అయిపోయామండి. టెంపుల్ ప్రాంగణంలోనే మీకు విశాలమైన పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ కనిపించేది పంబా నది అండి. ఈ పంబా నది ఒడ్డున ఒకవైపు గుడి, మరోవైపు ఆది శంకరాచార్యుల వారి మఠం ఉంటుందండి. దేవస్థానంకి సంబంధించిన మఠాధిపతులు అందరూ అక్కడే ఉంటారండి. ముందుగా గుడి ప్రాంగణంలో ఉన్న తోరణ గణపతి దర్శనాంతరం అక్షరాభ్యాసం టికెట్ తీసుకున్నాక బ్యాచెస్ గా పంపిస్తారని తెలిసి మేము శివాలయం దర్శనం చేసుకుని అక్షరాభ్యాసానికి కూర్చున్నాం. ఈ పుణ్యక్షేత్రంలోని ఈ ఆలయాన్ని సాక్షాత్తు శ్రీ ఆది శంకరాచార్యుల వారిచే 1338వ సంవత్సరంలో నిర్మించబడినది. ఇది చాలా పురాతనమైన మహిమగల పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ కనిపించే దేవాలయం విద్యాశంకర దేవాలయం అంటారు. ఇది పురాతన రథాన్ని పోలి ఉండే అద్భుతమైన వాస్తు శిల్పం కలిగిన అందమైన దేవాలయం అండి. దానిపై రాశి చక్రం యొక్క 12 చిహ్నాలు చెక్కబడ్డాయి. ఈ స్తంభాలు హిందూ క్యాలెండర్లోని 12 నెలల కాలక్రమానుసారం ప్రతి స్తంభంపై ఉదయించే సూర్యుడి నుండి మొదటి కిరణాలు పడే విధంగా తెలివిగా నిర్మించబడ్డాయి. శృంగేరి శారదా పీఠానికి నాయకత్వం వహించిన విద్యారణ్య గురు విద్యాశంకర జ్ఞాపకార్థం నిర్మించబడినది. ఇక్కడ ప్రధాన దైవం శారదాంబ అండి. శంకరాచార్యుల వారు గంధప చెక్కతో ఒక విగ్రహం చేసి ఆ మూర్తిలో భూలోకంకి వచ్చిన సరస్వతి దేవిని కూర్చోపెట్టారని, కలయుగం అంతం వరకు మీరు ఇక్కడే ఉండాలని ఆ తల్లి దగ్గర మాట తీసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. కాలక్రమేణా ఆ గంధపు చెక్క విగ్రహానికి అభిషేకాలు కుదరకపోవడంతో ఒక పంచలోహాలతో బంగారపు మూర్తిని చేశారంట.
ఇలాంటి పుణ్యక్షేత్రంలో అక్షరాభ్యాసం చేసే అవకాశం వస్తే తప్పకుండా చేయించండి. ఎందుకంటే అన్ని దేవాలయాల్లో ప్రాణప్రతిష్ఠ చేస్తారు విగ్రహం పెట్టి, కానీ ఇక్కడ మాత్రం స్వయంగా ఆ శారదా అమ్మవారు వచ్చి ఈ స్థలంలో కూర్చుంటారంట. అందుకని ఈ స్థలంలో అక్షరాభ్యాసం చేయిస్తే స్వయంగా శారదా అమ్మవారి ఒడిలో పిల్లల్ని కూర్చోబెట్టి అక్షరాలు అమ్మ చేతితో రాయించడం లాంటిదండి. తప్పకుండా ఎవరికైనా ఇలాంటి అవకాశం వస్తే నమ్మకంతో చేయించండి. మాకు అస్సలు ఈ ప్లేస్ ఐడియా లేదండి. మేము లోకల్లో ఎక్కడ చేయించాలి అని డిస్కస్ చేస్తున్నప్పుడు మా పిన్ని శృంగేరి ప్రాముఖ్యత గురించి చెప్పి కుదిరితే అక్కడ చేయించండి అని చెప్పారు. అందుకని మేము ప్లాన్ చేసుకుని వచ్చాము. రాకపోయింటే నిజంగానే ఈ ప్లేస్ చాలా మిస్ అయ్యే వాళ్ళం అండి. సో శారదా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాము అని నెక్స్ట్ వ్లాగ్లో మీ ముందుకు వస్తాను.